సొరేన్ అనేటువంటి ఒక దళారి పైసలు ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాను సంస్థల్ని ఏజెన్సీస్ ని ఖరాబ్ చేసి ఈ దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు చేస్తున్నటువంటి కుట్రలో అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు పావుగా మారిండ్రు. ఈ దేశ ప్రతిష్టను దిగజారు. నేను ఏమంటున్నా అంటే నరేంద్ర మోడీ నేను ఆదాని అంబానీలను పెట్టుకొని ఇలా ఎన్డీటీవీ ఎవరిది? ఎన్డీటీవీ ఆదానిదే కదా. ఎట్లా మాట్లాడతారు మీరు? ప్రజల కోసం ఉన్న ఒక వాయిస్ని కూడా పీకేసిరు. అది మొత్తము ఛానళ్ళు మొత్తం మీవే. దళారీ వ్యవస్థ నడుపుతున్నది బీజేపీ. పెద్ద ఎత్తున దళారీ వ్యవస్థను నమ్ముకొని ఇలా భయభ్రాంతులకు గురి చేసి రాహుల్ గాంధీని ఒక్కరిని భయపడిస్తే, రాహుల్ గాంధీ మీద ఒకరిని బుర్ర తలితే మనము యథేచ్ఛగా బతకొచ్చు అని చెప్పి 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఊరగొట్టి దొంగ నాయకులను ఈడీ సిబిఐలను ప్రోత్సహించి భయపట్టించి ఒక్కరిని జైల్లో పెట్టకుండా తన దొడ్లో కట్టేసుకున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ. తన దొడ్లో కట్టేసుకున్నది. ఎవరిని కట్టేసుకోలే? ఎవరు తెలంగాణలో బొచ్చడి మంది పోయారు కదా, ఏపీలో బొచ్చడి మంది పోయారు కదా. ఏ పార్టీలో ఎవరు దొంగ అయినా పర్వాలేదు. మహారాష్ట్రలో అయితే అయిపోయాయి. అజిత్ పవార్ గిజిత్ పవార్ మొత్తం ఉన్న కాడికి పోయి బీజేపీలో జొర్రీరు. ఏకనాథ్ షిండే, ఈ షిండే, ఆ షిండే, ఈ షిండేలు అంతా కలిసి మీది అడ్డదారే. మీది ఒక్క ప్రజలకు ఒక సన్మార్గం ఒకటి కనబడతలేదు మీ దాంట్లో. దయించి ఫ్యాక్ట్స్ ఏందనేది తెలుసుకోండి. దురదృష్టవశాత్తు నేను ఎంపీనైనా అంటే రాయబరేలి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎలా ఏతులు ఎక్కువైనా లేవా? నేనేమంటే మీలాంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి పార్లమెంట్లో ఎంపీ అయి రావడము మీకు ఎందుకంటే మీకు మర్యాద తెలియదు, ఒక మతలబు తెలియదు, మీకు ప్రజల పేదరికం తెలియదు, ప్రజల బతుకుల గురించి తెలియదు. మొత్తం బ్రాహ్మణ బనియా నిండిపోయి పార్లమెంట్ను మొత్తం గబ్బులేపి పార్లమెంటు ఓపెనింగ్ సన్నాసులను తీసుకొచ్చి రాష్ట్రపతిని పిలవకుండా అక్కడ మీరు చేసినటువంటి తంతు అందరికి తెలుసు. రామాలయం కట్టి రాముడు సీత ఉండాల్సినటువంటి రామాలయంలో బాలరాముని పెట్టి రాష్ట్రపతిని పిలవకుండా అక్కడ ఉన్నటువంటి స్పీకర్ను కూడా రానియకుండా మీరు ఆడిన డ్రామా తెలియదా? మీలాంటి దౌర్భాగ్యుల మధ్య ఉండి దండగా అని చెప్పి దురదృష్టవత్తు అన్నాడు ఆయన. అంతే తప్ప మీకు అర్థం అవుతలేదు. మీలాంటి పాపాత్మ ముందల ఉండడం వేస్తారని అర్థం దానికి. దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము సిఏ తీసుకొచ్చిన, ఎన్ఆర్సీ తీసుకొచ్చిన, కిందికి చూస్తా అవుతున్నాడు. ఏం లేదు భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తున్నాడు చూడు. దిగజారుస్తా ఉన్నారు. దయచి ఫ్యాక్ట్స్ ఏందనేది తెలుసుకోండి. దురదృష్టవశాత్తు నేను ఎంపీనైనా అంటే రాయబరేలి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎలా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది, ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిఏ తీసుకొచ్చిన, ఎన్ఆర్సీ తీసుకొచ్చిన, లేకపోతే ఇంకొకటి తీసుకొచ్చిన ఏ సబ్జెక్ట్ ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ హితం కోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విదేశీయుల చేతులలో అక్కడ ఒక పావుగా ఏజెంట్ గా మారినటువంటి నీ బొందల మాటలు అవి. మీరు మాట్లాడకురా నాయన, సిగ్గుపోతుంది ఎవరికన్నా. ఎవడు విదేశీయుడు? ఈ దేశ ప్రజలను చంపుకుంటే మీరు విదేశీయుల సిగ్గు తప్పిన సన్నాసులారా. ఏమి జరుగుతుందో మణిపూర్లో? ఈ దేశ ప్రజలను కాపాడి పీకింది ఏమన్నది మీరు? చచ్చిపోతున్న గొంతులో ఏలు పెట్టి చూసిన దుర్మార్గులు మీరు. కొన్ని వేల మందిని పుట్టన పెట్టుకున్నారు. ఇంటర్నెట్ కరెంటు బంద్ చేసి ఉద్యమ నాయకుని కూడా గన్మెన్లు ఉండగా కూడా చంపేసిపోయారు దుర్మార్గులు మీరు. సిగ్గుండాలా మీకు మాట్లాడడానికే? ఎవరు నమ్ముతాడా మిమ్మల్ని? ఇంకా ఇలాంటి ఈ హైదరాబాద్ ఎంతో కొంచెం విలువలతో కూడుకున్నది. ఇది నిజాం పరిపాలన కాలంలో ఉన్నది కాబట్టి హైదరాబాద్ ఉన్న అంత కాలంతకులు లేరు. ఉత్తర భారతదేశం లోపల చాలా కాలంతకు మొత్తం ఇదే పని మీద ఉంటారు. నరమేధం సృష్టిస్తుంటే విదేశాల టూర్లు ఎంజాయ్ చేసి నరేంద్ర మోడీ కొన్ని వేల మందిని పుట్టన పెట్టుకున్నటువంటి పాపాత్మలు మీరు మాట్లాడుతారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ జమ్మూ కాశ్మీర్ కాల్చిపోతే సిగ్గు లేదు మీకు. మళ్ళీ దేశభక్తి గురించి విదేశాల గురించి మాట్లాడుతారు. ఈ దేశంలో చాలా ఉరగబెట్టారు మీరు అని. వీళ్ళు పనికిరానటువంటి చెత్త చేస్తుంది మీరు. దురదృష్టం. చరిత్ర చెప్పాలంటే మీకు తెలియదు కాదు. జవహర్లాల్ నెహ్రూ గారు ఓటు రాకుండా కానీ ప్రధానమంత్రి అయ్యాడు. అది కాంగ్రెస్. ఏటులు ఎక్కువ. నేను ఏమంటున్నానంటే నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఈ మాట మాట్లాడవు. ఆయన ఓటు రాకుండా ప్రధాని కావడానికి నీకు జ్ఞానం ఉంటే నువ్వు మాట్లాడవు అంటున్నా. మీరు మనుషులే అయితే ఏతులు పడరు. మీరు మనుషులే అయితే ఈతలు పడరు అంటున్నా. ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మన ఓటు హక్కు ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? బ్రిటిషర్లు వెళ్ళిపోయిన తర్వాత ఓటు రాకముందు ఎలా ఉండాలి? దానికి ఒక సిస్టమ్ ఉంది.
దానికి ఒక పద్ధతి ఉంది. నిన్ను పిలిచేసేదా, నరేంద్ర మోడీని పిలిచేసేదా? ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఎవరు కొట్లాడిరో, ఆనాడు మహాత్మా గాంధీతో ఎవరు కలిసి ఉన్నారో, ఆనాడు దేశ అభివృద్ధి కోసం ఎవరైతే బాటలు వేయాలనుకున్నారో, ఎవరి కుటుంబం అయితే త్యాగాలు చేసి తమ సర్వ ఆస్తులను దారపోసిందో ఆ కుటుంబం నుంచే ఆయనే జవహర్లాల్ నెహ్రూ అయ్యాడు. నువ్వేమో చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఓటు హక్కు వినియోగం అవన్నీ రావాలి కదా. స్వాతంత్రం వచ్చింది, అవన్నీ ఇచ్చుకునే వరకు ఉండాలి కదా. తాత్కాలిక ప్రధాని అయితే ఉండాలి కదా. అనుకుంటే దొంగోట్లతో గెలిచిందని ఇందిరమ్మను కోర్టు శిక్షిస్తే ముఖం ప్రజలకు చూపెట్టలేక నెత్తి మీదకి వెళ్ళి కొంగు కప్పుకొని బయటకు పోయి దేశానికి కొంగు కప్పింది. ఏతులకి కొంగు కప్పి అంటే ఇట్లా మాట్లాడితే మర్యాద ఉండదు. రఘునందన్, దేశానికి కొంగు తప్పిన సిగ్గుండాలి కదా నీకు. నువ్వు పండ్లు గిలబడుతున్నావు, ఏడుస్తున్నావా నవ్వుతున్నావా? నువ్వు ఇట్లా మాట్లాడితే ఏదో అర్థమైంది. నువ్వు ఏడుస్తున్నట్ట నవ్వుతున్నట్ట నాకు అర్థమవుతలేదు. ఎవరిని కొమ్ము కట్టి మాట్లాడుతున్నావు? కోర్టు ఏం శిక్ష ఇచ్చింది? ఎట్లా శిక్ష ఇచ్చింది? ఇందిరాగాంధీ దొంగ ఓట్లతో కాదు గెలిచింది. ఆనాడు ఎన్నికల ఓట్లకు వచ్చే ఎన్నికల కమిషన్ ఉంటుంది కదా, ఆ ఎన్నికలలో ఒక ఎన్నికల అధికారిగా పనిచేసిండు. అంటే ఎవరంట? ఇందిరాగాంధీతోని, అంటే ఇందిరాగాంధీ పిఏగానో ఇందిరాగాంధీ గుమస్తాగానో దేనికో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఎన్నికల అధికారిగా పనిచేసిండు అని చెప్పి, ఒక మనిషి పనిచేసినంత మాత్రాన ఎన్నికలు మారిపోవు, ఓట్లు వేపియరు. దానికి ఒక ఎన్నికల కమిషన్ ఉంటుంది. అంటే ఇందిరాగాంధీకి దగ్గరైన వ్యక్తి ఎన్నికల డ్యూటీలో పాల్గొనడని చెప్పి వాళ్ళు అప్పుడు ఆమెను రద్దు చేయడానికి ప్రయత్నం చేశారు. అది నిజమని తెలియదు. అది ఎవరైనా సరే ఎప్పుడైతే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎన్నికలలో ఉండకూడదు. అది తెలిసో తెలియక జరిగింది. అది కోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. కానీ ప్రజలకు కొంగు కప్పిందంటేంది? ఏం బరితెగింపు మాటలా? లేకుంటే ఏమన్నా ఎవడేమని అనుకోవాలనుకుంటున్నావా? ప్రజల కొంగు కప్పడమేందా? ఈ దేశ ప్రధానాన్ని పట్టుకొని, అది కూడా అది పవర్లో ఉండగా దుర్మార్గుల చేతుల రక్తం తర్పణం చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని పట్టుకొని కొంగు కప్పిందంటవా? సిగ్గుండాలగా మాట్లాడనికే. తీసుకొచ్చింది, ప్రజల కళ్ళు కప్పింది. ఇది మీ కాంగ్రెస్ చరిత్ర. ఎవరిని కళ్ళు కప్పలేదు. ఎమర్జెన్సీలా మీలేక ఆదాని అమ్మన్లకు దోషిపెట్టినట్టు ఎమర్జెన్సీలా ఈ దేశ సంపద ఎవరిని అయ్యేకి దోషిపెట్టలే. ఆదాని అమ్మన్లకు దోషిపెట్టలే. ఎయిర్పోర్ట్ లోనికి, ఓడరే లోనికి, రైల్వే లోనికి, బిఎస్ఎన్ఎల్ లోనికి, బ్యాంకు లోనికి రాసియలే ఎమర్జెన్సీలా. అయితే ఈ దేశ ప్రజలకు జీతాలు లేట్ రావచ్చు, ఆ రాదు ఇబ్బంది జరగవచ్చు. కానీ ఈ దేశ సంపద దొంగలకు దోషిపెట్టలే మీలేక. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది మీరు. ఈ దేశ సంపదను కొంతమంది దొంగల చేతిలో పెట్టి పేదల కడుపు కొడుతుంది మీరు. మీరు ఒప్పుకోరు. సుప్రీంకోర్టు షాబాను అనే ముస్లిం మహిళకి భరణమీమని చెప్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని బయట పారేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం ఆడబిడ్డలకి భరణమీయొద్దన్నారు. పనికి మళ్ళీ మాట ఏతులు ఎక్కువ బంజైవా ఏతులు. నీ ఏతులు బంజాయి. బిల్కిస్ బానో కేసులో 13 మందిని కుటుంబ సభ్యులను, ప్రెగ్నెంట్ ఉన్న మహిళలను అంతా రేపు చేసి చంపిన కసాయి దున్నపోతులను యావజ్జీవ కారాగార శక్తి పడితే జైలుకి వెళ్ళి బయటకు తీసుకొని దుర్మార్గులు మీరు మాట్లాడతారు ఆ ముస్లిం మహిళల గురించి. నరమేధం గురించి చెప్పాలనా? ఏం జరిగిందో గుజరాత్ అల్లారులో ఏం జరిగింది? ఎట్లా చచ్చిపోయారు? ఎంతమంది చచ్చిపోయారు చెప్పాలనా? ఎంత నేరం, ఎంత పాపమో పూలదండలేసి ఊరేగించే వాళ్ళని మీరు వ్యక్తుల గురించి మాట్లాడతారు, మీరు సమాజం గురించి మాట్లాడతారు. భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి న్యాయ వ్యవస్థల్ని గౌరవించారు. నిన్నగాక ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా జడ్జీలు ఎవరు మా గురించి అట్లా నిన్నగాక మొన్న నువ్వేమో భూమి పుట్టినప్పుడే అయినట్టువా? నువ్వు భూమి పుట్టినప్పుడే ఎంపీవి, నువ్వు రాజువు. నువ్వు ఆమె గతి లేదు కదా, ఆమె గుడిసెలకి వెళ్ళి వచ్చిందో లేకుంటే గతి లేక వచ్చింది కాబట్టి ఆమెకేం బాధ్యత లేదు. మరి నిన్నగాక మొన్న ఆయన ఏమనంట, ఈయన పుట్టినప్పటి నుంచి ఏనాడు గెలిచిన పాపన పోలే. నువ్వు సాగు తప్పి కన్నులొట్టు పోయిన గెలుపు నీది కూడా గెలిపే. ఈసారి గెలువు నువ్వు సుతం. నువ్వు కూడా మాట్లాడబడుతుంది. ఇక దీనికన్నా అపహాస్య ఏముంది? ఎవరిని పడితే వాళ్ళను. న్యాయ వ్యవస్థను గౌరవించారు, ఎలక్షన్ కమిషన్ నువ్వు చాలా గౌరవించారు. మీరు ఆఖరికి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి పాలకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిని కూడా. అవునాయా? నరేంద్ర మోడీనేమో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకురు, ఇతరులనేమో తననికి ఎన్నుకురు.
ఏం వయ్యారం అబ్బా, ఏం మాటలు, ఏం శిల్క పలుకులు వెలకబడుతుంది. నీలేక పలుకులు ఇంకెవరికన్నా వచ్చునా? ఏం స్పీచ్ ఇచ్చిండు నరేంద్ర మోడీ ఎన్నికల ముందు? కాంగ్రెస్ గెలిస్తే హిందువుల పుస్తకాలు ఎత్తుకపోయి ముస్లింలకు ఇస్తారని స్పీచ్ ఇచ్చారు. స్పీచేనా అవి? మాట్లాడే మాటనేనా? కనీసము సిలిండర్ ధర గురించి వచ్చి సిలిండర్ రేట్లు 1200 చేసిన పాపాత్మలు మీరు. ఏంది ప్రజలకు కొరగబెట్టేది? పిల్లలు, పసిపిల్లలు తాగే పాల మీద, డబ్బల్ రొట్టెల మీద, వాళ్ళు చదువుకునే పెన్నుల మీద పుస్తకంలో జిఎస్టీ చేసినటువంటి దుర్మార్గులు మీరు. ఎవరిని ఉద్ధరించకనే మీరు రాజకీయం చేస్తున్నారు?